తన పేరు స్వాతి సార్. తను నా కొలీగ్. 1 year రిలేషన్షిప్ లో ఉన్నాము. కొంచెం ప్రపోజ్ చేసింది తనే వచ్చి. నేను ఫుల్ స్టాక్ నేర్పించాను. సుమారుగా ఎంత ఖర్చు పెట్టావు ఆ అమ్మాయి మళ్ళీ తన లైఫ్ లో ఇలా మంచిగా సెటిల్ అవడానికి? ఒక 5 లక్షలు శాలరీ వచ్చే స్థాయిలో ఎదగటం గురించి మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు? ఒక 6 lakhs అలా సార్. అయ్యో బాబోయ్. మీరు మంచోళ్ళు, ప్రపంచం అంతా ఇంతే మంచిగా ఉంటుందని అనుకుంటారు. మీ కుర్రకారు అంతా కూడా దాన ధనబాలు జోబులు బొక్కలు పెట్టుకుని డబ్బులంతా ఇస్తారు. ఆ అమ్మాయిని ఓం నమ శివాయ అని పూజించుకుంటూ కూర్చోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలా వచ్చేటటువంటి ఇలాంటి ఆడపిల్లలతో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీలాంటి కుర్రకారికి 100 సార్లు నేను చెప్తున్నాను. అటువంటి అమ్మాయిని ఈ రోజు నువ్వు పట్టుకున్నావు. ఇప్పుడు ఒకటి, ఇవన్నీ నాకేంటి సార్ క్లాస్ పీకుతున్నారు ఆ అమ్మాయిని అడగకుండా అంటే కనుక నీకే పీకాలి క్లాస్. జాబ్ వస్తే నాకు జాబ్ వచ్చినట్టు ఫీల్ అయ్యా. నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యా. ఇప్పుడు నా టాలెంట్ వచ్చి నేను చేసినవి నువ్వు ఫీల్ అయ్యేదేంటి? వాళ్ళు ముందు నీ ఫ్యామిలీ బరువే ఎక్కువైపోయింది నీకు. మళ్ళీ నన్ను తెచ్చిపెట్టుకుని ఏం చేద్దామని ముందు వాళ్ళ బరువు వదిలించుకో. వాళ్ళు కావట్లేదు, చావాలా బతకాలి అర్థం కావట్లా. నీ ఇష్టం, అది నీ డెసిషన్. సెటిల్ అవటం అంటే ఏంటో నాకు ఒక్కసారి డిఫైన్ చేయమ్మా. నాకు అస్సలు అర్థం కాదు ఈ సబ్జెక్టు. నాతో ఈక్వల్ అయినా పర్లేదు, నాకన్నా ఎక్కువైనా పర్లేదు. ఈ కోర్స్ చేసేస్తే నాకు 5 లక్షలు ఉద్యోగం వచ్చేస్తుంది, తర్వాత నేను నట్టెట్టు ముంచేస్తానని చెప్పావా? ఇప్పుడు ఆ మగాడిని ఇప్పుడు టిష్యూ పేపర్ కింద వాడుకుని రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు ఆడు పిచ్చోడు అయ్యాడట్టున్నాడు. ముందు చూపు ఉండాలి, కానీ ఇంత ముందు చూపా? వాళ్ళు రేపొద్దున కనేటటువంటి పిల్లల్ని కూడా మీ ప్యాకేజ్ అంటారా? అప్పుడే కంటామంటారా? నీకున్న ఇన్ని కండిషన్స్ కి ప్రపంచంలో ఎవ్వడు దొరకడమ్మా నీకు. నువ్వు అట్లా రిక్వెస్ట్ చేయమ్మా. నువ్వు ఇంకెవరు చూసుకుంటారు బాబు? అమ్మ తల్లి రిక్వెస్ట్ చేయమని ఏం మాట్లాడుతున్నావురా నాయన? ఏంటంటే కనుక స్వార్థం, అహంకారం ఇది. మెడినిన్ హాస్పిటల్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, జీవితం ఎప్పుడు ముందుకు సాగిపోవాలి. మనం వెనకకి చూడటం అనేది కరెక్ట్ కాదేమో. ఎత్తుపల్లాలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, సంతోషాలు ఆనందాలు అన్నీ ఉంటాయి. అన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవటమే కదా అందమైన జీవితం. కానీ ఇది అన్ని సందర్భాల్లో సాధ్యమా అంటే క్వశ్చన్ మార్కే పెట్టుకోవాలేమో. సమస్య ఉన్నవాడికే తెలుస్తుంది ఆ సమస్య యొక్క తీవ్రత అనేది. ఎట్లా ఉందంటేనండి, ఏదో మనం పైకి ఒక 2 మెట్లు ఎక్కాలి, దానికి ఎవరిదో సహాయం తీసుకుంటాం. తీరా ఎక్కేసిన తర్వాత నువ్వెవరో నేనెవరో, ఇదే మనం ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇది మాటల వరకు చేతల వరకు ఉంటే పర్వాలా, దీనివల్ల జీవితాలనే ఆపేసుకొని నా జీవితం ఇంతటితో ఆగిపోతుంది అనే సిచ్యువేషన్కి తెచ్చేసుకుంటున్నారండి. మనీ అనే ఒక అతను మనకి మెయిల్ చేశారు. ఇదే కాన్సెప్ట్ టోటల్గా. నేను చేసింది తప్ప లేకపోతే కరెక్టా అంటే సహాయం చేశాను ఆ కోణంలోకి తీసుకెళ్ళాడండి. ఆయన స్టోరీ అంతా కూడా ఆ టైప్లో ఉంది. సో ఇమీడియట్గా ఒకసారి మీతో మాట్లాడిద్దాం అనిపించింది. తప్పకుండా కాల్ చేస్తానండి. మనీ అండి పేరు. తెలుసా మేడం? పీతలు తెలుసండి. అవి ఎలా ఎక్కుతాయి తెలుసా? రాయి మీద సముద్రం అలలను తట్టుకోవటానికి ఒక క్రాబ్, ఒక పీత దాన్ని వీపు మేంచి దీన్ని కిందకి నెట్టి దాని మీద ఎక్కుతుందండి. ఓ రైట్. మనీ గారండి, ఎవరు? నమస్తే అండి. నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తాను. హాయ్ మనీ. మనకు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య ఏంటి అనేది ఒకసారి డీటెయిల్ గా మాట్లాడండి మనీ. ఏంటన్న సమస్య ఏంటి చెప్పు మనీ. నీ వయసు ఎంత? మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తూ ఉంటారు? నా ఏజ్ 27 సార్. సాఫ్ట్వేర్ జాబ్ అండి, ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. యు ఆర్ నాట్ మ్యారీడ్? ఎంగేజ్మెంట్ అయింది. అదే మొత్తం నీ బాధ ఏంటి అనేటటువంటిది మొత్తం అంతా వివరంగా చెప్పినానా? అంటే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి సార్. అంటే మా ఫాదర్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆయన పని చేయలేరు, నేనే చూసుకోవాలి. నన్ను చదివించినందుకు వాళ్ళకి చూసుకోవాలి కదా. ఇంట్లో బాధ్యతలన్నీ నా మీదే ఉంటాయి. అంటే తమ్ముడు చిన్నవాడు, చదువుకుంటున్నాడు తను. ఇవన్నీ నేనే చూసుకోవాలి. అండ్ ఇంట్లో ఫాదర్ బాగా టాబ్లెట్స్ అని అవన్నీ అన్ని నేనే చూసుకోవాలి. నా మీద ఉంటది. ఇంకా ఈఎంఐస్ అని అవన్నీ చాలా ప్రెషర్ ఉంటది. ఇవన్నీ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండేటటువంటి సాధక బాధకాలు ఇవన్నీ మాకు అర్థమైంది. నీ జీవితంలో ఉండేటటువంటి ప్రవేశించినటువంటి ఈ అమ్మాయి ఎవరు, ఎలా పరిచయం అయింది? తన పేరు స్వాతి సార్. తను నా కొలీగ్. 1 year రిలేషన్షిప్ లో ఉన్నాము. అంటే తను జాయిన్ అయిన కాడ నుంచి కొంచెం ప్రపోజ్ చేసింది తనే వచ్చి.
అంతా బాగానే జరుగుతుంది. అయితే తన జాబ్ పోయింది సడన్ గా. జాబ్ పోయిందా? పోయింది సార్. అంటే రీసెంట్ గా కొన్ని ఐటీ కంపెనీస్ లో ఈ జాబ్స్ తీసేశారు, ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ. అవును సార్. అయితే తనకి వేరే కంపెనీలో రిఫర్ చేశాను సార్ నేను. తనకి జాబ్ వచ్చింది, ఒక 3 lakhs వచ్చింది సార్ మంత్లీ. అయితే తనకి నేను ఫుల్ స్టాక్ నేర్పించాను. అవును సార్. నేర్పించి తనకి అప్పుడు ఇంకా కొంచెం పొజిషన్ మారిన తనకి మంత్లీ 5 lakhs వచ్చింది సార్ జాబ్. దాంట్లోనే కొంచెం వేరే పొజిషన్. ఎంత టైం పట్టిందన్న ఈ మొత్తం ప్రాసెస్? అంటే నీ అమ్మాయి జాబ్ పోయిన కాడి నుంచి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో జాబ్ వచ్చేంత వరకు ఎంత టైం పట్టింది? 5 months. 5 months. సుమారుగా ఎంత ఖర్చు పెట్టావు ఆ అమ్మాయి మళ్ళీ తన లైఫ్ లో ఇలా మంచిగా సెటిల్ అవడానికి? ఒక 5 లక్షలు శాలరీ వచ్చే స్థాయిలో ఎదగటం గురించి మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు? ఒక 6 lakhs అలా సార్. అయ్యో బాబోయ్. అంటే సేవింగ్స్ అవి. నువ్వు ఎప్పుడు అనుకోలేదా నా గురించి అది ఖర్చు పెట్టుకుంటే కనుక నాకు అనుకుంటాను సార్. మరి అంటే ఏంటి అంత గొప్పతనం అమ్మాయి? ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, వైఫ్ అనుకున్నాను కదా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా భార్య అన్నది. అవునులే, నేను అడగటం కూడా తప్పే, కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా నువ్వు ఫస్ట్ ఎదిగి తర్వాత ఏనా తన రెస్పాన్సిబిలిటీ కూడా నాదే కదా సార్. కరెక్ట్. నీ రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. ఈ 6 లక్షలతో పాటు మీ కుటుంబానికి నువ్వు ఏమేం చేసి ఉండేవాడు అనే రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, సర్లేండి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి చాలా హర్షించిందా? హ్యాపీ ఫీల్ అయిందా? చాలా హ్యాపీ సార్, ఇద్దరం హ్యాపీ. అయితే 6 months తర్వాత మ్యారేజ్ అని ఫిక్స్ చేశారు. అయితే అవ్వలేదు సార్, 1 year అయ్యింది. అది 1 year అయింది. పెళ్లి ఇప్పుడు సంవత్సరం అయింది. అవును సార్. కారణం ఏంటి? ఏంటని అడిగితే ఏం చెప్పలేదు సార్. ఫోన్ లిఫ్ట్ చేస్తే చెప్పు ఏంటి కాదు, ఇంకా అసలు ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటుందా, చూద్దాంలే వెయిట్ చేయాలా అంటుందా? అలాగే సార్. అంటే రెస్పాండ్ అసలు నా కాల్స్ కి రెస్పాండ్ అవట్లే. అడుగుతుంటే మ్యారేజ్ చేసుకోవాలి కదా ఈ టైం కంటే, లేదు కొంచెం టైం పట్టిద్ది అని చెప్పి మాట్లాడుతుంది, చూద్దాంలే. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఏం రెస్పాన్స్ రావట్లే. వాళ్ళ నాన్నగారిని అడిగితే ఏమన్నారంటే, అమ్మాయి ఇలా సెటిల్ అవ్వాలని చెప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఎవరు సెటిల్ అవ్వాలట? నేను సెటిల్ అవ్వాలన్నా. మీరు సెటిల్ అయ్యాక అమ్మాయి సెటిల్ అయ్యేటట్టు చేశారు కదా. ఈ అబ్బాయి కష్టపడి చదివించాడు, అమ్మాయి సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి సెటిల్ అవ్వాలని వాళ్ళ పేరెంట్స్ చెప్తోంది, అంతేనమ్మా? మనీ వాళ్ళ ఇంట్లో సెటిల్మెంట్ యొక్క డెఫినేషన్ మనందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకోవాలి. అంటే ఎన్ని లక్షలు వస్తే సెటిల్ అయినట్టు. సరే, సో తల్లిదండ్రులు అయితే ఈ పాట పాడుతున్నారు. అట్లీస్ట్ స్వాతి ఏమన్నా కరెక్ట్ గా చెప్తుందో నీతో? లేదు సార్, తను కూడా నువ్వు సెటిల్ అవ్వాలి కదా, నీ శాలరీ చూసుకో ఫస్ట్, మీ ఇంట్లో పేరెంట్స్ చూసుకుంటావా, మీ తమ్ముని చదివించుకుంటావా, ఎన్నెన్ని బాధ్యతలు నీకు, అవన్నీ తగ్గిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టు మాట్లాడి. నీ బరువు తన భారం అవుద్దని చెప్పి భయపడింది మహాతల్లి. సర్లే కానీ మరి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడలేదా? ఇదేమన్నా పిల్లల వ్యవహారం, బొమ్మలాట? లేదు సార్, పేరెంట్స్ మాట్లాడుకున్నారు. ఏమన్నారు? తినే అంటుంది సార్, సెటిల్ అవ్వాలి కదా నువ్వు అని. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సెటిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు సెటిల్ అనేటటువంటిది ఎంత త్వరగా అవుతే అంత త్వరగా అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినా? అవును సార్. ఇప్పుడు ఆ సెటిల్ అనేటటువంటి పదానికి మేము డెఫినేషన్ ఎత్తుక్కోవాలి, ఏ డిక్షనరీలో ఎత్తకాలో. సర్లే చూద్దాము. ఇంకా ఏంటి అవుతుంది? సో మీ ఇద్దరైతే టచ్ లోనే ఉన్నారు. టచ్ లోనే ఉన్నారు సార్, కానీ కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు, అంటే కొంచెం చీప్ గా చూస్తుంది సార్ నన్ను అయితే బాగా. ఆ అమ్మాయికి ఏంటంటే మా పేరెంట్స్ ని చూసుకుంటున్నా కదా, బాధ్యతలన్నీ ఇప్పుడు తమ్ముడు చదువుతున్నా కదా, తమ్ముడు ఇంకా జాబ్ వచ్చేదాకా నేనే చూసుకోవాలి కదా, అప్పుడు దాకా టైం పట్టింది ఎట్లయినా. సో అదంతా నేనే చూసుకోవాలి కాబట్టి తను ఏమంటుందంటే అవన్నీ తొలగిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అంటుంది. రైట్, ఓకే. తొలగిన తర్వాత ఏంటి? ఆ అబ్బాయికి జాబ్ వచ్చిన తర్వాత, లేదంటే నీ జీవితం నుంచి మీ కుటుంబ సభ్యులు తొలగిన తర్వాత? అంటే తమ్ముడు జాబ్ వస్తే తమ్ముడు చూసుకుంటాడు కదా, తర్వాత జాబ్ రాకపోతే తమ్ముడికి, లేదంటే మీ నాన్నగారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే, మీ అమ్మగారికి ఏదైనా ఇంటి పరిస్థితులు బాగాలేకపోతే ఆర్థికంగా సాయం చేయకూడదా? సో ఇక్కడ సేవ్ చేయాలి, వీళ్ళని డిలీట్ చేసేసి నీ జీవితంలో ఇక్కడ సేవ్ చేయాలి, ప్లస్ నీ సంపాదన ఎక్కువ అవ్వాలి. బహుశా కాబోయే ఆవిడకి వాళ్ళ కుటుంబ సభ్యులకి 1 కాదు 2 డిమాండ్లు. ఒకటి ఇక్కడ ఖర్చు తగ్గాలి, ఇంకోటి ఏంటంటే నువ్వు పై మెట్టు ఎక్కాలి. సో నువ్వు ఒకటి అనుకుంటూ మా దగ్గరకు వచ్చావు, 1 కాదు 2. అక్కడ తల్లిదండ్రులది మీ ఇద్దరు బాధ్యత కదా మని, నీది తమ్ముడిది ఇద్దరిది కదండి బాధ్యత. ఇప్పుడు తమ్ముడికి జాబ్ వచ్చే కానీ అతను చూసుకోడు కదా పేరెంట్స్ ని, నువ్వు కూడా చూసుకోవాలి. అంటే వాస్తవానికి ఒకటి కండిషన్స్ పెట్టడం. ఇప్పుడు వరకు ప్రేమించినంత కాలం ఉద్యోగం 5 లక్షల ఉద్యోగం వచ్చినంత కాలం ఏ కండిషన్స్ గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఒకే పాట తల్లిదండ్రులు, నీ కాబోయే వైఫ్, నీ గర్ల్ ఫ్రెండ్ ఒకే పాట పాడుతున్నారు. సెటిల్మెంట్, రిమూవల్,
తల్లిదండ్రులని కుటుంబ సభ్యులను రిమూవ్ చేయాలి, నువ్వు ఇంకా బాగా సెటిల్ అవ్వాలి. అంతే. ఇది కాకుండా ఇంకొక పదం కూడా నువ్వు వాడావు, తక్కువ చేసి మాట్లాడుతుంది, తక్కువ చేసి చూస్తుందని. ఏంటది? అంటే తను మంత్లీ 5 lakhs కదా సార్. అవును. నాదేమో 2 lakhs. ఓకే. అయితే తను నువ్వు ఇంకా ఆ 2 lakhs లోనే ఉంటావా, చాలా మంది మంత్లీ చూడు 6 lakhs తెచ్చుకున్నారు, 7 lakhs తెచ్చుకున్నారు, నాది 5 lakhs, నీది ఇంకా 2 lakhs లోనే అన్నావు, ఇంకా బరువు బాధ్యతలు వేసుకొని అలాగే ఉంటావా నువ్వు ఇప్పటికి, వాళ్ళతోనే ఉండు, వాళ్ళతోనే చెయ్యి అన్నట్లు మాట్లాడుతుంది సార్. నీకు చేతకానులాగా మాట్లాడుతుంది, నీకు చేత అవ్వదు, నీకు ఆ టాలెంట్ లేదు, స్కిల్ లేదు అన్నట్టు మాట్లాడుతుంది. సరే ఒకసారి ఇప్పుడు నువ్వేమంటావు? మాకు వాళ్ళ పేరెంట్స్ కూడా బుద్ధి లేదు సార్. నేను అంత చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు సార్, అయినా వాళ్ళు కూడా చెప్పట్లేదు ఆ అమ్మాయికి. నీ టోన్ లోనే అసర్టివ్నెస్ లేదు నాన్న, నీలో ఒక పట్టు, ఒక హక్కు కింద మాట్లాడాలి. ఎంగేజ్మెంట్ ఇస్ హాఫ్ మ్యారేజ్ అని నేను అనుకుంటాను, నేను అందరికీ అదే చెప్తా ఉంటాను. ఒక నిశ్చితాంబూలం తీసుకున్నప్పుడు మేడం ఎంత పవిత్రమైనటువంటి స్టెప్ అదే. ఇప్పుడు గట్టిగా మాట్లాడే వాళ్ళు బహుశా నీలో గట్టిగా మాట్లాడే తత్వం నీలో లేదా, మీ కుటుంబ సభ్యులు లేదా, అడిగేటటువంటి విధానంగా అడగట్లేదు. ఎక్కడన్నా ఈ విడ్డూరం విన్నావా? సంవత్సరం ఎంగేజ్మెంట్ అయింది, 6 నెలల్లో పెళ్ళి అనుకున్నావు, ఇప్పుడు సంవత్సరం అయింది. మీకు ఏమనుకుంటారు? ఆ ఎంగేజ్మెంట్ కి వచ్చిన పెద్దలు ఏమనుకుంటారు? ఆ అమ్మాయి సైడ్ వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం? మా సైడ్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా మంది అడుగుతున్నారు సార్, కానీ నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. మొత్తానికి పోనీ ఏమండి ఇది కుదరదండి, క్యాన్సిల్ చేసుకుందాం అనే మాట అయినా వచ్చిందా? అది కూడా రాలేదా? అలా ఏం రాలేదు, అది కూడా రావట్లేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ పాలసీ. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? మనీ మీరే చెప్పాలి మేడం. మేమేం చెప్తామేమో, అతి గొప్ప సెలక్షన్, అతి గొప్ప సెలక్షన్, 6-5 లక్షలు దారదత్తం చేసి కోర్సులు చదివించేటాలు, వెనక ముందు అసెస్మెంట్లు చేయకుండా పెద్దల్ని మెడొంచి ఒంగు పెట్టేసి ఎంగేజ్మెంట్లు చేయించేసుకోవటాలు, ఇప్పుడు అసలు రంగులు బయటకు రావటాలు. ఇది కూడా అడిగాను సార్, ఇదంతా నా వల్లే కదా, జాబ్ వచ్చింది నా వల్లే కదా, నీకు వస్తే నాకు వచ్చినట్టు ఫీల్ అయ్యాను అంటే, ఇదంతా నా టాలెంట్, నా ఓన్ టాలెంట్ తో నేర్చుకున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను. చూసారా? సో సొమ్మొకటిది సోకొకటిది. సరేలే. సరే ఇప్పుడు ఎక్కడుంది అమ్మాయి? నువ్వు చేస్తే ఫోన్ ఎత్తుతుందా మహాతల్లి? లిఫ్ట్ చేస్తా సార్. ఇది నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్తే దాన్ని బట్టి డాక్టర్ గారు మాట్లాడతారు. మ్యారేజ్ అవుతుందా లేదా అని చెప్పేసి అలా క్లారిటీ ఇవ్వట్లేదు సార్. అవదంటది మహాతల్లి. అవదా బాబు, ఇప్పుడు నువ్వే ఇప్పుడు వరకు ఈ క్వశ్చన్ అడగలేదు, ఇప్పుడు సుమన్ టీవీ అందమైన జీవితం ద్వారా ఈ క్వశ్చన్ అడిగావు. అమ్మ దొరికిందిరా చేప, ఇంకెందుకు ఎస్ నో చాయిస్ లో నో చెప్పేద్దాం అని అనుకుంటది. చెప్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? తను ఇలా మాట్లాడదని అసలు అనుకోలేదు. అనుకోలేదు అనుకుంటే మాకెందుకు చేస్తావు ఫోను? ఇప్పుడు మీ అంతా మీరేంటంటే మీరు మంచోళ్ళు, ప్రపంచం అంతా ఇంతే మంచిగా ఉంటదని అనుకుంటారు. మీ కుర్రకారు అంతా కూడా దాన బాలు జోబులు బొక్కలు పెట్టుకుని డబ్బులంతా ఇస్తారు. అసలు ఏం జడ్జిమెంట్ చేశారు? ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో నీ లైఫ్ లో ఎంటర్ అయింది? బిజినెస్ సిస్టమో బార్టర్ సిస్టమో, నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని మెట్లు ఎక్కాలి, పెంపకం అలాగే ఏడ్చింది, తల్లిదండ్రులు కూడా అలాగే పెంచారు, దయాదాక్ష ఎవరు చెప్పరయ్యా. ఇప్పుడు అదే మనకి ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేవదాస్ అయ్యావు, నీ చేతిలో మందు గ్లాస్ పెట్టాలి మేము, అంతే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఒక సెలక్షన్ చేసుకున్నావు, నువ్వు ఆ అమ్మాయి కండిషన్స్ మీద 6 నెలల్లోనే సంవత్సరంలోనే ఆ మహాతల్లి ఇన్ని కండిషన్స్ పెట్టింది అంటే, జీవితాంతం నీకు ఎన్ని కండిషన్స్ పెడతది? నువ్వే నేనే కుటుంబం, మన పుట్టబోయేటటువంటి పిల్లలే కుటుంబం, అదర్ కుటుంబం ఈజ్ మైనస్ అంటది. ఏం చేస్తావు? ఆ అమ్మాయినే నువ్వు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పూజించుకుంటూ కూర్చోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలా వచ్చేటటువంటి ఇలాంటి ఆడపిల్లలతో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీలాంటి కుర్రకారికి 100 సార్లు నేను చెప్తున్నాను. అటువంటి అమ్మాయినే ఈ రోజు నువ్వు పటాయించావు, పట్టుకున్నావు, దాన ధర్మాలు చేసావు, 6 లక్షలు ఎన్నిట్లకు ఉపయోగపడేది. బహుశా అదే కోర్సు మీ తమ్ముడికి నేర్పించుంటే కనుక మీ తమ్ముడికి మంచి ఉద్యోగం వచ్చి ఉండేది కదా. నీకు ఉపయోగపడేది. లేదంటే మీ నాన్నగారికి ఏదంటే మెడికల్ బీమా కట్టి ఉండేవాడు, బోల్డ్ అని 1.25 లక్షలు చేయొచ్చు. ఒకటి ఇవన్నీ నాకేంటి సార్ క్లాస్ పీకుతున్నారు ఆ అమ్మాయిని అడగకుండా అంటే కనుక నీకే పీకాలి క్లాస్ ఇక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఆలోచన అనేటటువంటిది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. నీకుండేటటువంటి ఆ 3 క్వశ్చన్లకి సమాధానం పెద్ద రాబట్టం పెద్ద కష్టం కాదు. 2 నిమిషాల్లో నాకున్న అనుభవంతో నేను రాబట్టగలను. నేనేమంటున్నానంటే ఎండ్ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మన మంచికే వచ్చింది అనే విధంగా నువ్వు ముందుకు పో. అది నేను చెప్తాను. ఎందుకంటే 2 నెలల్లోనే ఇంత 70mm సినిమా చూపెట్టినటువంటి అమ్మాయి జీవితాంతం ఏ సినిమా నీకు చూపెడుతుంది? నీకు నీ కుటుంబ సభ్యులు ఒక పెద్ద గుడిబండ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక వైట్ ఎలిఫెంట్ అంటారు ఇలాంటి వాళ్ళని, తల్లేనుగు. సో కాబట్టి నీకు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ నేను ఆ అమ్మాయి ఎదుర్కొంటే చెప్పలేను కాబట్టి ఆ అమ్మాయికి ఫోన్ కలప ముందే నీతో చెప్తున్నాను. 2 ద్వారాలు ఓపెన్ చేయి, ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, 2 యాక్సెప్ట్ చేయడానికి కావాలి సార్, కావాలి. మా పేరెంట్స్ అయితే వదులుకోలేను తన కోసం. ఓకే, ఫోన్ కలుపు, మాట్లాడదాం.
ఏమని పేరు మేడం? స్వాతి. స్వాతి అంటండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో. చెప్పమని. అమ్మా తిన్నావా? నువ్వు ఏంటి మ్యారేజ్ గురించి ఆలోచించకండి. నువ్వు సెటిల్ అయినా చూద్దాంలే. చెప్పా కదమ్మా, అదే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చేస్తానని. మ్యారేజ్ అయిన తర్వాత సెటిల్ అయ్యేదేంటి? సెటిల్ అయితేనే మ్యారేజ్. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీస్, తమ్ముని చదివించాలి, అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలని ఆ 2 lakhs నువ్వు అవి చేయాలంటే ఇంకా మ్యారేజ్ చేసుకుని ఏం చేద్దామని? ముందు సెటిల్ అవుతా, తర్వాత చూద్దాంలే అవన్నీ. అలా అనుకోమ్మా, నీ జాబ్ వస్తే నాకు జాబ్ వచ్చినట్టు ఫీల్ అయ్యా, నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యా. ఇప్పుడు నా టాలెంట్ వచ్చి నేను చేసినవి నువ్వు ఫీల్ అయ్యేదేంటి? అంటే నేనే హెల్ప్ చేయలేదంటావా? ఒక రెజ్యూమే పంపించేసి సెట్ చేసేసినట్టున్నా నన్ను. రెజ్యూమ్ అంటే కోర్స్ ఇవన్నీ నేర్పించింది అదంతా నువ్వు నేర్పించే దాంట్లో ఉండదు, నువ్వు నేర్చుకుని పర్ఫార్మ్ చేసే దాంట్లో ఉంటది. ఇప్పుడు ఏమంటామ్మా మ్యారేజ్ గురించి? మ్యారేజ్ గురించి ఏమనేది ఏం లేదు. సెటిల్ అవ్వు. అసలు ఓన్ హౌస్ లేదు, ఏమీ లేదు. ఊరికి ముందు వచ్చి ఎంగేజ్మెంట్ చేసేసుకొని సెటిల్ అవ్వకుండా ఇప్పుడేమో పెళ్ళి అంటే అలా అవుతుంది. ముందు సెటిల్ అవ్వు. నా వాళ్ళు కావట్లేదే, ఎంగేజ్మెంట్ 1 year అవుతుంది. ముందు నీ ఫ్యామిలీ బరువే ఎక్కువైపోయింది నీకు. మళ్ళీ అంత తెచ్చిపెట్టుకుని ఏం చేద్దామని ముందు వాళ్ళ బరువు వదిలించుకో. అలా మాట్లాడుకోమ్మా, వాళ్ళు నా పేరెంట్స్, వాళ్ళకి నేను చూసుకోవాలి కదా. అది ఎంత మ్యారేజ్ ముందు వరకే కదా. ముందు వాళ్ళని నువ్వు సెట్ చేయలేకపోతున్నావు. మీ తమ్ముడు ఇంక చదువు అవ్వలేదు, ఇంకా వాళ్ళకి ఏం సెట్ కాలేదు. ముందు హౌస్ కట్టించి వాళ్ళని పెట్టిందా అప్పుడు బరువు. నేను సెట్ అవడం నాకు ఎంతసేపు పని కాదు, కానీ నాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయి, అర్థం చేసుకో. ఎన్నాళ్ళు ఆగుతావు? నా వల్ల కావట్లేదు, చావాలా బతకాలి అర్థం కావట్లా. నీ ఇష్టం, అది నీ డెసిషన్. అయినా అసలు నా ప్యాకేజ్ ఎంత, నీ ప్యాకేజ్ ఎంత? ఇప్పుడు ఎవరైనా రేపొద్దున మ్యారేజ్ చేసుకొని నీ ప్యాకేజ్ ఎంతమ్మా, నీ ప్యాకేజ్, మీ ఆయన ప్యాకేజ్ ఎంత అంటే ఎలా చెప్పుకుంటా చెప్పు? ముందు సెటిల్ అయితేనే కదా. మ్యారేజ్ అయితే తర్వాత నేనే చేస్తానమ్మా. ఆలోచించు. వాళ్ళ కోసం నువ్వు నన్ను ఆపడం కరెక్ట్ కాదమ్మా. వాళ్ళ కోసం అంటే ఎట్లా? నువ్వు వాళ్ళు ఇలా ప్యాకేజ్ అడుగుతారు, మీ ఆయన పొజిషన్ ఏంటి కదా అడిగితే మాత్రం చెప్పాలి. నాకు ఏదో ఇష్యూ వల్ల నేను జాబ్ మానేయాల్సి వస్తుంది. అప్పుడు నీ ప్యాకేజ్ తో పిల్లలు ఎలా పెంచుదామని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. మ్యారేజ్ అవ్వగానే 3 or 4 months లో డెఫినెట్ గా నీకన్నా ఎక్కువ తెచ్చుకుంటాను. ఇప్పుడు పెట్టే టైం పెట్టి సెటిల్ అవ్వు, అప్పుడు చూద్దాం తర్వాత సంగతి. ఇంకా సొల్యూషన్ దొరకదేమమ్మా. నేను సుమన్ టీవీ నుంచి అందమైన జీవితం ప్రోగ్రామ్ లో సార్ ఉంటారు, కళ్యాణ్ చక్రవర్తి సార్, అని మేము మాట్లాడండి ఒకసారి. అతని ఇంట్రడక్షన్ కూడా పాపం చేయలేదు, ఎంత డల్ అయిపోయాడంటే మాటలు కూడా రావట్లేదండి. అమ్మా స్వాతి, నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి సార్. బాగున్నావమ్మా? బాగున్నాను సార్. అమ్మా సారీ, నీ పర్మిషన్ లేకుండా మేము బ్యాక్గ్రౌండ్ లో అంతా వింటూనే ఉన్నాము గోడచాటున. కానీ ఏంటంటే తప్పలేదమ్మా, తప్పనటువంటి పరిస్థితిలోనే మేము ఇలాంటి అవతారాలు ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా బాధ కలిగిస్తుందమ్మా. అంటే నాకు యాజ్ ఏ ప్రొఫెషనల్ అవనియండి, లేదంటే జయ గారు యాజ్ ఏ సోషల్ పర్సన్ అవనియండి, చాలా బాధగా ఉంది. అంటే ఆడపిల్లలు అంటే మేము ఇంకా పూర్తిగా నీ స్టోరీ వినలేదనుకోండి, నువ్వు మాట్లాడిందే ఒక 5-10 నిమిషాలు. ఆడపిల్ల ఇంత క్రూరంగా ఆలోచించగలరా? అంటే ఇంత కఠినంగా క్రూరం అనేది తప్పు మాట ఏమో, క్షమించండి. ఇంత కఠినంగా ఆలోచించగలరా? అంటే జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడదాని యొక్క ఎదుగుదల అనేటటువంటి ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడేటటువంటి ఈ క్రమంలో ఆడది ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాము మనం. అలా దిగజారిపోయాం. అంటే ఎదగాలి అనేటటువంటి తత్వంతో పక్కన ఎవరు ఉంటే కనుక వాళ్ళని తొక్కుకుని వెళ్ళిపోవాలి, ఒక సున్నితమైన మనస్తత్వాన్ని వదిలేయాలి, మానవత్వాన్ని వదిలేయాలి, ప్రేమని త్యాగం చేసేయాలనే కాన్సెప్ట్లు కూడా మనం మాట్లాడుకుంటున్నావా? మాట్లాడుకోవట్లేదేమో కదా. ఏంటమ్మా నీ ఒకసారి నీ వివరణ చెప్పు. అంటే నీలో అతను చూపెట్టినటువంటి ఈ మార్పు ఇది నిజంగా నీకు ఉద్యోగం వచ్చినప్పుడే ఉందా, లేదంటే ఈ లెవెల్కి ఎదిగిన తర్వాత ఇలా చేద్దామని నువ్వు ఏమైనా ముందు నుంచే నిర్ణయం తీసుకున్నావా? అసలు మీ ప్రేమ ఎలా మొదలైంది? అసలు నువ్వు మనీ గురించి ఏమని చెప్పాలి అని అనుకుంటున్నావు? మనీ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏంటి? అతను నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అసలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా లేదా? వీటి గురించి కొద్దిగా వివరించి చెప్పమ్మా. సార్, మ్యారేజ్ అంటే ఇప్పుడు తను సెటిల్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటది. మా లవ్ 3 years అవుతుంది సార్.
1 year లవ్, ఇద్దరం ఒకటే ఆఫీస్ కొలీగ్స్. ఇంకా రిలేషన్షిప్ లో ఉన్నాము. అనుకోకుండా టెర్మినేషన్ వల్ల నా జాబ్ పోయింది. ఇంకా నా రెజ్యూమే ప్రిపేర్ చేసి తను నాకు కొంచెం గైడ్ చేసి పంపించారు వేరే ఎంఎన్సీ కంపెనీకి. నాకు నేను మంచిగా పర్ఫార్మ్ చేయడం వల్ల నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు 5 lakhs సార్ నాకు. అంతేనా? ఓన్లీ కాదమ్మా, ఓన్లీ రెజ్యూమ్ పంపించడమేనా, మిమ్మల్ని వేరే కోర్సు చదివించడం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే తను చెప్పారు మనీ. సార్ మేడం నేర్పించారు, కానీ తను ఎంత నేర్పించినా సరే నేను పర్ఫార్మ్ చేసే దాన్ని బట్టి నేను నేర్చుకున్నా. ఎంత ఖర్చు అయిందమ్మా దానికి? మనీ అవి నేను చూడలేదు సార్. తను నాకు అది అతను అంటే సుమారుగా 6 లక్షలు అయిందని చెప్పాడు. సరేలేండి, ఇప్పుడు మీకు 5 లక్షలు నెలకు వచ్చే వాళ్ళకి మీకు 6 లక్షలు కనిపించలేండి, కానీ సరే 6 లక్షలు ఖర్చు అయ్యింది. తను చేయవలసినటువంటి కోర్సో లేదంటే తన తమ్ముడు చేయించవలసినటువంటి కోర్సో, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ కూడా పక్కన పెట్టి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఆ కుటుంబంలో ఒక సభ్యురాలుగా యాక్సెప్ట్ చేసి నేను ఒక భారీగానే ట్రీట్ చేస్తూ అందరికీ లేనటువంటి ఒక గొప్ప, బహుశా మీ జీవితాన్ని మర్చిపోలేనటువంటి ఒక గొప్ప బహుమతి నీకు ఇచ్చాడు అన్నట్టుగా మాకు వినిపించింది. నీకు అనిపిస్తుందా లేదో కూడా చెప్పమ్మా. తను ఇచ్చుండొచ్చు సార్, కానీ సెటిల్ అవ్వాలి కదా. ఇప్పుడు నాతో ఈక్వల్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు బయట చూసే వాళ్ళు ఏమంటారు? మరి మీరు కూడా సపోర్ట్ చేయండి అతనికి. ఏదన్నా కోర్స్ నోటి మాట కాదు కదమ్మా స్వాతి. ఇప్పుడు నేనేమంటున్నానంటే అతను మాట చెప్పి వదిలేలా మిమ్మల్ని ఎంకరేజ్ చేశాడు, దానికి కావాల్సిన సోర్స్ క్రియేట్ చేశాడు. మరి మీరు కూడా సోర్స్ క్రియేట్ చేయండి. మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, 5 లక్షల జీతం తీసుకుంటున్నారు మీరు. సెటిల్ అవటం అంటే ఏంటో నాకు ఒక్కసారి డిఫైన్ చేయమ్మా, నాకు అస్సలు అర్థం కాదు ఈ సబ్జెక్టు. సెటిల్ అవటం అంటే ఏంటి? ఎన్ని లక్షలు వస్తే ఒక మగాడు సెటిల్ అయినట్టు? లేదంటే ఎన్ని లక్షలు వస్తే కనుక నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటావు? ఎన్ని లక్షలు కావాలి? ఇప్పుడు 5 దాటాలా? ఓకే ఓకే సరే. ఇప్పుడు అతనికి ఏంటమ్మా అంటే, ఇప్పుడు నేను స్వాతియే చెప్తేనే అతనికి 5 లక్షలు సంపాదించేటటువంటి ఉద్యోగం వరకు వెళ్తాడా? ఒక మగాడికి ఒక ఆశయం, ఒక గోల్, ఒక డైరెక్షన్ ఉండవా? అంత గోల్లెస్ లేజీ పర్సన్ అతను? ఏమీ సంపాదించకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని గోర్లు గిల్లుకుంటూ కూర్చుంటాడా? సింపుల్ ఎగ్జాంపుల్, తాత్కాలికంగా సెబాటికల్ లీవ్ తీసుకుని మీ ఇతను మనీ సెబాటికల్ లీవ్ తీసుకుని ఒక 6 నెలల పాటు నీలా కోర్స్ చేసి నీ స్థాయికి ఎందుకు ఎదగలేదమ్మా ఇప్పుడు వరకు? నాకు తెలియక అడుగుతా. అదే సార్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూర్చుంటే ఇంకెప్పుడు సెటిల్ అవుతాడు? ఇప్పుడు కూడా నేను ఇంత మ్యారేజ్ చేసుకుని వెయిట్ చేసినా సరే తను కోర్స్ తీసుకోవాలి లేదంటే ఏదైనా సెట్ అవ్వాలని తను ఇంకా అనుకోవట్లే. ఇంకా ఫ్యామిలీ, ఇంకా తమ్ముడు అని అక్కడే ఆగిపోతే ఎట్లా సార్? అదే ఆగిపోయాడు, పిచ్చోడు కాబట్టి ఆగిపోయాడు, మెంటలోడు కాబట్టి ఆగిపోయాడు. స్వాతి, నాకు ఇప్పుడు నేను కొద్దిగా నేను మాట్లాడతాను, 2 మాటలమ్మా. నీకు వచ్చి 6 లక్షలు ఇచ్చి నీకు ఒక కోర్స్ చేయించి ఒక ఉద్యోగం ఇప్పించేటటువంటి మగాడిని, అరే ఇంటికి పెద్దగా నువ్వురా మొగుడు మగాడు, నాకంటే ఎక్కువ సెటిల్ అవ్వాల్సింది నువ్వు, నాకంటే ఎక్కువ సంపాదించవలసింది నువ్వు, కాబట్టి ఫస్ట్ ఇదే కోర్సు నువ్వు చేసి నువ్వు సెటిల్ అవ్వనే మాట ఎందుకు అనలేదు తల్లి నువ్వు? నేను సెట్ అవ్వమన్నాను సార్, స్టిల్ ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు, ఫైనాన్షియల్ గా ఇప్పుడు కాదమ్మా, నీకెచ్చి నీ మీద దారదత్తం చేసే ముందు నా గురించి కాదు, ఫస్ట్ నీ గురించి ఆలోచించుకో. నువ్వు ఫస్ట్ సెటిల్ అవ్వు. నువ్వు సెటిల్ అవుతే కనుక నాకు గౌరవప్రదంగా ఉంటుంది, తర్వాత నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకుంటానని ఇప్పుడు మాట్లాడే టోను అతను నీ చేత కోర్స్ చదివించేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు రాలేదు ఇది టోను? అరే ఈ కోర్స్ చేసేస్తే నాకు 5 లక్షలు ఉద్యోగం వచ్చేస్తుంది, తర్వాత నేను నట్టెట్టు ముంచేస్తానని చెప్పావా అప్పుడు? చెప్పరు, మీరు చెప్పరు. ఎందుకంటే మీకు కావాల్సినవన్నీ ఆ దో అనే మాట నేను అన్నగాని మీకు కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మగాడిని ఇప్పుడు టిష్యూ పేపర్ కింద వాడుకుని రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు ఆడు పిచ్చోడు అయ్యాడట్టున్నాడు. నీ బాయ్ ఫ్రెండ్ పిచ్చోడు అయ్యాడు. మీ ప్రేమ నిజమైన ప్రేమేనా స్వాతి, లేదంటే ఇదేమైనా కల్పితమైన ప్రేమ, కండిషనల్ ప్రేమ? నేను చేసుకున్నామనే అన్నాను సార్, తను సెటిల్ అవ్వాలంతే. ఏం సెటిల్ అమ్మా? నాకైతే ఇది కండిషనల్ కల్పితమైనటువంటి ప్రేమ. నువ్వు రాసుకున్న టెక్స్ట్ బుక్ లాగా నాకు అనిపిస్తుంది సెటిల్మెంట్ అనే భాషతో. మీరు రాసుకునే ప్రేమ కథ పేరు సెటిల్మెంట్. సెటిల్ అవుతేనే ప్రేమ, లేదంటే లేదు, అంతే కదమ్మా. అయినా నాకు తెలియగలుగుతాను, ఎంగేజ్మెంట్ వరకు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు నీ ప్రభావం వల్ల వాళ్ళు కూడా అదే భాష మాట్లాడుతున్నారా, లేదంటే వాళ్ళు కూడా మీ అందరూ ఒకే మూకుమ్మడిగా ఇదే విధంగా ఆలోచించాలనుకున్నారా? మీ పేరెంట్స్ ఏమంటున్నారమ్మా? వాళ్ళు బానే ఉన్నారు సార్. నేనే ఇప్పుడు వాళ్ళు ఓకే చెప్పారు కదా అని చెప్పాను, నేను ఇప్పుడు ఛాన్స్ తీసుకుంటే రేపు అందరి ముందు చులకన నేను తనే కదా సార్. కాదమ్మా, నీకు 5 లక్షలు వస్తున్నాయి, తనకి 2 లక్షలు, 7 లక్షలు చాలవా మీ ఇద్దరి జీవితానికి? టోటల్ ఫిగర్ ఆలోచించట్లేదు అమ్మాయి అండి, ఈ ఫిగర్ దాటాలి మేడం. నేను జాబ్ మానేయాల్సి వస్తుంది, అప్పుడు తన 2 lakhs రన్ అవుతుందా మేడం? అవ్వదు కదా. కాదమ్మా, తను ఇంతటితో ఆగిపోడు కదా. నువ్వు 1 lakh 2 lakhs ఆగిపోయావా? నువ్వు 5 lakhs దాకా వెళ్ళలా?
రేపొద్దున తను కూడా వెళ్తాడు. ఇది దిస్ ఇస్ అమ్మ నాకు క్లియర్ గా అర్థం మేడం 1 year నుంచి. నో స్వాతి, నో స్వాతి, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫిగర్స్ అమ్మ. ఐ డోంట్ థింక్ సో. ఇది ఎన్ని సున్నాలు ఉన్నాయి, 5 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 పక్కన ఎన్ని సున్నాలు అనే కాన్సెప్ట్ కాదు. ఇదేంటంటే కనుక కొలమానం అంటారు. అంటే ఏంటంటే ప్రేమని, జీవితాన్ని డబ్బుతో కొలుస్తున్నాను. ఇదే కండిషన్ ఉంటుంది అని అనుకుని ఉంటే కనుక ఈ అబ్బాయి మొదట్లో అసలు ఒక్క అర నిమిషం కూడా నీతో పాటు జర్నీ చేసి ఉండేవాడు కాదు. అసలైన రంగు ఒక మనిషి, ఒక వ్యక్తిత్వం ఒకటేటువంటి ప్రత్యేకంగా స్వాతి యొక్క రంగు తన చేతిలో, తన జోబులో, తన బ్యాంకులో ఎంత డబ్బులు వచ్చిన తర్వాత అసలైన రంగు బయటకు వచ్చినాయి. అదే చెప్తారు కదా, మనీ ఈజ్ మ్యాడ్నెస్ అని చెప్పి. నీ చేతిలో ఈరోజు డబ్బులు కనిపిస్తున్నాయి కాబట్టి నీకు అహంకార ధోరణ. దిస్ ఇస్ ఆల్ అరగెన్స్ అమ్మా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిగర్స్. మేడం చాలా నైస్గా చెప్పారు. 5+2 = 7 కదమ్మా. 7 సరిపోదా ఒక కుటుంబాన్ని రన్ చేయడానికి? 2 వైపులా మీ తల్లిదండ్రులని చూసుకోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ తమ్ముళ్ళని, అక్కల్ని, చెల్లెల్ని అందరినీ చూసుకునే అంత మంచి ఫిగర్ అది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు. 7 అనేటటువంటిది ఫిగర్ కాదు ఇక్కడ. వై 2 = 5 అనేది ఫిగర్ ఇక్కడ. 2 5ని దాటాలి ఇక్కడ. 2 5ని దాటితే కనుక నువ్వు కాలర్ ఎగరేసుకుంటూ నలుగురికి మా ఆయనకి ఇంత శాలరీ, నాకు ఇంత శాలరీ అని చెప్పుకోవటానికి ఇదేంటంటే కనుక స్వార్థం, అహంకారం. ఇది బాధగా ఉందమ్మా నిజంగా. ఇటువంటి కండిషన్స్ ఉంటే కనుక అసలు ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వెళ్ళారమ్మా? అసలు ప్రేమను ఎందుకు వాగ్దానాలతో ముందుకు తీసుకెళ్లారు? ఎందుకు ఫాల్స్ ప్రామిసెస్ చేశారు? ఇది డబ్బుతో ముడిపడినటువంటి వ్యవహారం, శాలరీతో ముడిపడినటువంటి వ్యవహారం, ఉద్యోగం ఒక స్థాయి యొక్క ఇదే. కానీ ఏమండి మనీ ఇప్పటికొచ్చి సెటిల్ అవ్వలేదండి, మనీకి ఉద్యోగం లేదండి, ఎన్ని అవకాశాలు వచ్చినా ఇటువంటి కథలు 1,00,000 వచ్చినాయి అందమైన జీవితానికి. అప్పుడు మేమే చెప్పాం, ఒరే మనీ నువ్వు ఫస్ట్ సెటిల్ అవ్వరా, నువ్వు ఉద్యోగం సంపాదించరా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత చూపెట్టరా, అవతల వాళ్ళకి నమ్మకం వస్తుంది, కుటుంబ సభ్యులు నమ్మకం వస్తుంది, అప్పుడు వాళ్ళే నీకు రెడ్ కార్పెట్ వేస్తారని చెప్పిన సందర్భాలు బోల్డ్. మనీ ఏమైనా బాధ్యత లేనటువంటి మనిషా? నీలాంటి మనుషులు 9గురిని పోషిస్తున్నాడు అక్కడ, వాళ్ళ బాధ్యత తీసుకుంటున్నాడు. నువ్వు అది కూడా డిలీట్ చేయమంటున్నావు. కళ్యాణి గారు అదే డిలీట్ చేయమంటోంది. తన డిలీట్ లో ఉన్నది ఫస్ట్ ఆ 9గురే. ఏంటమ్మా వాళ్ళు ఉండకూడదా అంటే? ఇప్పుడు ఒకప్పుడు చెప్తున్నాను నేను, ఒక ర్యాండమ్ ఏంటి సైలెంట్ అయిపోయావు స్వాతి, మాట్లాడాలి. ర్యాండమ్ నేను ఒక హైపోథెటికల్ క్వశ్చన్ చేపిస్తున్నాను. నేనే నా పలుకుబడి, నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నెక్స్ట్ 2 days లో నాకు చాలా MNCs తో కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను వాళ్ళ వైస్ ప్రెసిడెంట్స్ తో కూడా మాట్లాడగలను. నేను రేపే కావాలంటే కనుక మనీకి ఉద్యోగం వేయిస్తాను. 5 లక్షలు కాదు కదా, 6 లక్షలు వచ్చేటట్టు చేస్తాను అతను CV, అతను లేదని నా పలుకుబడి ఉపయోగించి. మరి తర్వాత ఏంటి నెక్స్ట్ ఎజెండా ఏంటి నీది? మీరు రెడీనా మరి? ఓకే సార్, జాబ్ వచ్చింది. తను మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? గాడిది గుడ్ ఏం కాదు. ఏం చేయమంటావు? వాళ్ళ ఫ్యామిలీని వదులుకోమంటావు? ఫ్యామిలీ ఓకే, ఫ్యామిలీని వదులుకుంటాడు. మీ అమ్మని వదులుకుంటావా? చూసుకుంటాడు. నాకంటే మా పేరెంట్స్ ఇంకెవరు లేదు, నేను ఒక్కదాన్ని. తనకంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. మరి ఇతని బాధ్యత కాదా? ఇంకెవరు చూసుకుంటారు? నువ్వు అట్లా రిక్వెస్ట్ చేయమ్మా. నువ్వు ఇంకెవరు చూసుకుంటారు బాబు? అమ్మ తల్లి రిక్వెస్ట్ చేయమని. ఏం మాట్లాడుతున్నావురా నాయన? అంటే తల్లిదండ్రులు 2 పిల్లలు ఉంటే చిన్నోడిదే బాధ్యత, పెద్దోళ్ళు చూసుకోరమ్మా? పెద్దోళ్ళు చూసుకుంటారు. మనం ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ సార్ అంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెడతాను ఉంటది రేపొద్దున అని చెప్పని. ఇప్పుడు లేడీస్ కి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కదా మేడం. ఇప్పుడు రేపొద్దున కన్సీవ్ అవుతాను, నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండాల్సి వస్తుంది, అప్పుడు పరిస్థితి ఏంటి మేడం? తను 2 lakhs తో సెట్ అయిపోయింది అంటారా? అంతా మీరు కొంచెం ఆలోచించండి మేడం. మా వైపు కూడా తప్పకుండా అమ్మా ముందు చూపు ఉండాలి. కానీ ఇంత ముందు చూపా, ఇంత ఫార్వర్డ్ గా ఆలోచించేది ఎవ్వరు కదమ్మా. ఇది నాకైతే ముందు చూపుగా కూడా అనిపించట్లేదు. ఇదేదో పెద్ద నువ్వు అంత దూరదృష్టితో దయాదృష్టితో నేను చూస్తున్నావు నేను అనుకోవట్లే. కానీ ఇది ఒకటే ఏంటంటే బియ్యంలో రాళ్ళు ఏరటం. ఏ విధంగా నేను ఈ రోజు మనీని వదిలించుకోవాలి? ఎందుకంటే నీకేంటంటే కనుక దూరపు కొండలు నూలుపు అన్నట్టుగా నీకు ఇంకా పెద్ద ప్యాకేజ్ ఉండే వాళ్ళు కావాలి, తక్కువ బాంధవ్యాలు ఉండేటటువంటి వాళ్ళు కావాలి, ఇన్ఫాక్ట్ తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ అయి ఉండాలి. ఇప్పుడు ఈ కండిషన్స్ తో అయితే కనుక బహుశా ఏంటంటే నీలాంటి వాళ్ళు ప్రేమ అనేటటువంటి దాంట్లోకి వేరే అబ్బాయిల్ని అమాయకమైనటువంటి ఇలాగ నోట్లో నాలుగు లేనటువంటి ఈ మనీ లాంటి అబ్బాయిల్ని ఉచ్చిలోకి దించకండి అమ్మా. 2 చేతులు ఎత్తి దండం పెడతారు. చచ్చిపోతారు వీళ్ళు, దుంకి చచ్చిపోతారు. అలా అనుకుంటేనే ఎప్పుడు వేరే వాళ్ళని లవ్ చేసి వెళ్ళిపోవచ్చు, ఏదో గొడవ పెట్టుకొని. కావాలనుకున్నా కాబట్టి వెయిట్ చేస్తున్నాను, ప్యాకేజ్ పెరగాలని వెయిట్ చేస్తున్నాను. ఈ సెటిల్మెంట్ కోసం వెయిట్ చేసావు నువ్వు. అతను పాము అమ్మా ఒకటి ఇక్కడ క్లియర్ కట్ గా మాకు ఏం అర్థం అవుతుందంటే కనుక అమ్మా, మొదటి నుంచి నువ్వు ఒక పక్క నుంచి మనీని ప్రేమిస్తూనే ఉన్నావు, ఇంకో పక్క నుంచి నీ ఎజెండానే ఉంది. ఫస్ట్ నీ ఎజెండాలో మొదటి మెట్టు ఏంటంటే కనుక నువ్వు సెటిల్ అవ్వాలి. అది మనీ ద్వారానా, మనీని ఖర్చు పెట్టా ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అయిన తర్వాత నీ ఎజెండా నెంబర్ 2 ఏంటంటే మనీని పైకి లాగాలి. అంటే ఏంటంటే మంచిదే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లాగాలి అనుకోవటం అనేటటువంటి తప్పు లేదు. కానీ దానికి ప్రేమకి పెళ్లికి ముడిపెట్టడం, అందులో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అనేటటువంటిది నేరం. ఇది 2వ ఎజెండా.
మూడో ఎజెండా ఏంటంటే కనుక ఇందాక నేను అన్నాను కదా, నేను ఒక్కొక్క మెట్టు నువ్వు ఎలా ఎక్కుతున్నావు నేను ఆలోచిస్తున్నాను, కరెక్ట్గా నేను ఎలా అయితే చుక్కలు కలుపుతున్నానో నువ్వు అలాగే కలుపుతున్నావు. మూడో ఎజెండా ఏంటంటే ఓకే నేను ఎదిగాను, నాతో పాటు నా మొగుడికి కూడా కాబోయే మొగుడికి కూడా మంచి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నీ కుటుంబ సభ్యులందరినీ దూరం పెట్టి ఆ బరువు బాధ్యతల నుంచి కూడా నువ్వు దులుపుకో అనేది మూడో ఎజెండా. అమ్మ ఈ లెక్కనైతే కనుక మానవత్వం అనేటటువంటిది ఉండదు, ఇటువంటి బేస్మెంట్ మీద పెళ్లిళ్ళు అనేటటువంటిది జరగకూడదు. ఒకప్పుడు ఇలాంటివి జరిగినా కూడా అవి ఎక్కువ కాలం నిలవు, ఇటువంటి పెళ్లిళ్ళు నిలవమ్మా. ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీకంటే ఆ అబ్బాయి జీవితంలో ముందుగా వచ్చిన ఈ పిచ్చోడు అమాయకుడు అసలు తెలివితేటలు లేనటువంటి ఒక దద్దం ఈ అబ్బాయి తరపున మాట్లాడలేడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు ఆ అబ్బాయి నీకంటే ముందు ఆ అబ్బాయి జీవితంలో ఎవరిని వచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, కుటుంబం వచ్చింది, బాధ్యతలు వచ్చినాయి. ఈ రోజు ఈ విషయం ఇటువంటి ఘాటైనటువంటి మాటలు నువ్వు చెప్తున్నావు అనేటువంటిది ఆ కుటుంబ సభ్యులకు తెలియదమ్మా. వాళ్ళకి తెలిస్తే కనుక తూర్పు తిరిగి దండం పెట్టి పొమ్మంటారు నిన్ను. నీకున్న ఇన్ని కండిషన్స్ కి ప్రపంచంలో ఎవ్వడు దొరకడమ్మా, నీకు ఏ మగపిల్లాడు దొరకడు నువ్వు పెళ్లి చేసుకో. ఒకప్పుడు దొరికిన జయ గారు, ఒకప్పుడు దొరికిన నువ్వు ఒక టోపీ వేస్తే వాడు నీకు 2 టోపీలు వేసి పెళ్లిలో దూరుతాడు. ఆ తర్వాత ఆడ అసలు సిసలైనటువంటి రంగుల తర్వాత కనిపిస్తే అప్పుడు మళ్ళీ మా అందమైన జీవితం నువ్వు ఫోన్ చేస్తావు, సార్ ఇలాంటి వాడు నన్ను బక్రా చేశాడు సార్, నాకంటే ఎక్కువ ప్యాకేజ్ అని చెప్పి మోసం చేశాడు, నాకంటే పెద్ద ఎంఎన్సీ కంపెనీ అని చెప్పాడు, నాకంటే గొప్ప కుటుంబం అని చెప్పాడు. ఇలాంటి బక్రాలు చాలా మంది, ఇలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వస్తున్నారమ్మా. ఇప్పుడు ఇంత చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, పెళ్లి కాకముందే నీ సెటిల్మెంట్ గురించి ఆలోచించాడు, నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతకన్నా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి నీకు దొరుకుతాడమ్మా? అందుకనే వెయిట్ చేస్తున్నాను మేడం. ఎంగేజ్మెంట్ కూడా నేను ఒప్పుకొని చేసుకుంది కూడా కారణం మంచితననే. అక్కడి వరకు బానే ఉంది స్వాతి. ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు 6 నెలల్లో, అది ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రక్రియ. ఇతనేమి ఖాళీగా కూర్చొని గోర్లు గిల్లుకుంటూ కూర్చోలేదు, అతను కూడా కష్టపడుతున్నాడు. ఇప్పటికి కూడా అతను ప్రామిస్ చేస్తున్నాడు, నీ ఆలోచన శైలిలో తప్పు లేదు, నేను ఎదగాలి, నాతో పాటు నా మొగుడు ఎదగాలి, మొత్తం కుటుంబం ఎదగాలి అనేటటువంటి ఆలోచన మంచిదే. కానీ ఏంటంటే ఆ ఎదుగుదల అనేటటువంటిది స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాం. మేమే ఎదగాలి, మా ఆయనే ఎదగాలి, మేమే డబ్బులు సంపాదించాలి, అటు ఇటు మొత్తం అన్ని తెగొట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదమ్మా. నువ్వు తెలియనితనంతోనో అమాయకత్వంతోనో ఆలోచిస్తున్నావు. అట్లీస్ట్ నా మాటలు ఆలోచించుకుని ఒక్కసారి అనేది కూడా కనువిప్పు చేసుకో. నీకు చెప్పేటటువంటి తల్లిదండ్రులు కూడా సరిగ్గా చెప్పలేదని నాకు అనిపిస్తుంది, లేదంటే వాళ్ళని కూడా నువ్వు డామినేట్ చేసి పడేస్తున్నావు అని అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏదన్నా అయి ఉండాలి. ఒకటే కాదమ్మా, డబ్బులు ఒకటే కాదు, ప్యాకేజీలు ఒకటే కాదు, ఎంత సంపాదిస్తావు, రేపొద్దు నేను ప్రెగ్నెంట్ అయితే 2 లక్షలు సరిపోతాయి, లేదా ఉద్యోగాలు ఊడిపోతే తర్వాత ఏంటంటే కనుక అలా అనుకుంటే కనుక ఈ జీవితంలో ఏ పెళ్లి అవ్వదు, ఏ మనిషి. డబ్బుతో కళ్ళు మూసుకుపోయింది. నేను కఠినంగా మాట్లాడుతున్నానని నువ్వు అనుకోవద్దు. మీకు వచ్చేటటువంటిది ఇట్ ఈస్ సఫిషియంట్. ఎదగండి, చెయ్యి పట్టుకుని కలిసి ప్రయాణిస్తూ నలుగురిని కాపాడుతూ లివ్ అండ్ లెట్ లివ్. వాళ్ళని కాపాడుకోండి, మీరు ఎదగండి. అదే కదమ్మా సమాజం అంటే. రేపొద్దున ఎటువంటి విలువలు నేర్పిస్తారు మీ పిల్లలకి? వాళ్ళు రేపొద్దున కనేటటువంటి పిల్లల్ని కూడా మీ ప్యాకేజ్ అంటారా, అప్పుడే కంటామంటారా? కాదుగా. మరి మీ అమ్మ నాన్న ఒకళ్ళు ప్యాకేజ్ ఒకళ్ళు చూసుకుని పెళ్లి చేసుకున్నారా, లేదంటే ఒకళ్ళ ప్యాకేజ్ ఒకళ్ళు చూసుకుని మిమ్మల్ని కన్నారా? ఏంటమ్మా ఈ ప్యాకేజీలు? బ్రతకడానికి ఎంత ప్యాకేజీ కావాలి? కరెక్టే, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఎంత డబ్బు ఉంటే కనుక సంతృప్తి చెందుతాం, ఆనందిస్తూ ఉంటాం. తప్పు స్వాతి ఈ ఆలోచన. ఒక పక్క నుంచి నిజంగా ప్రేమించానని అంటున్నావు, ఎందుకంటే నేను హర్షిస్తున్నాను, నీ లోపల కూడా ఒక నిజమైనటువంటి ప్రేమ నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే కనుక ఎంగేజ్మెంట్ అయినటువంటి ఒక 6 నెలల తర్వాత ఇతను ఇంకా సెటిల్ అవ్వలేదని మీరు తెగొట్టుకోలేదు. ఇప్పుడు కూడా వెయిట్ అండ్ వాచ్ పాలసీలోనే ఉన్నారు. ఎప్పుడు సెటిల్ అవుతాను నేను అంటే మీ లోపల కూడా ఒక మంచి యాంగిల్ ఉంది. కానీ ఆ యాంగిల్లో ఆ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితి ఏమైపోతుంది అనేది కూడా ఆలోచించుకోండి. ఆ అబ్బాయి సెటిల్ అవుతానంటున్నాడు, నేను కావాల్సిన సంపాదిస్తానంటున్నాడు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక అతను సంపాదించడం అనేటటువంటిది, ఇంకో లెవెల్కి వెళ్ళటం అనేటటువంటిది చాలా ఈజీ జాబ్. కానీ అతనికి అతి కష్టమైనటువంటి జాబ్ ఏంటంటే యూ డిసైడ్ బిట్వీన్ మీ అండ్ యువర్ ఫ్యామిలీ అని అంటున్నావు. నీ కుటుంబం మధ్యన నన్ను డిసైడ్, అది చాలా గౌరవం, అది మాట్లాడకూడదు నువ్వు. రేపొద్దున మీ నాన్నగారు ఆరోగ్యమే బాగుండకపోవచ్చు, నీ ఉద్యోగం ఊడిపోయి ఉండొచ్చు, అప్పటికి మీ అమ్మగారి పరిస్థితి బాగుండకపోవచ్చు. అప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏమని అప్పుడు నువ్వు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అనుకున్నట్టు వాళ్ళని హెల్ప్ చేయవా నువ్వు? అలా అనుకునే కదా సార్ చేసిందంతా. సో అబ్బాయి రెడీగానే ఉన్నాడు. తనంత ఫార్వర్డ్ గా ఆలోచించేటప్పుడు నువ్వు చాలా చాలా కండిషన్స్ తో ఆలోచిస్తున్నావమ్మా స్వాతి. లుక్ ఎట్ దిస్ యాజ్ ఎ ఓవరాల్ థింగ్. మీ ఇద్దరులో ఎవరు చెడ్డవాళ్ళు లేరు. అతను ఒక 10 రూపాయలు సంపాదిస్తే నేను ఇంకో 10 రూపాయలు సంపిస్తారు, ఇద్దరు కలిపి 20 రూపాయలు. ఆ 20 రూపాయలు కుటుంబాన్ని ఎలా కాపాడతాయని చూపెట్టుకోండి. అంటే 10 అంటే 10, 20 అంటే 20 కాదు, నేను ఊరికి ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఆ విధంగా చూసుకోండి. అదే కదా కుటుంబం అంటే, అదే కదా గొప్ప. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది ఈ రోజుల్లో పెళ్లిలో చూడవలసింది ఏంటంటే ప్యాకేజీలు, ఉద్యోగాలు, స్థాయిలు కాదమ్మా. ప్రేమ ఆప్యాయత ఉందా?
ఇద్దరు పర్సనాలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి, ఇద్దరు ఆలోచన శైలి మ్యాచ్ అవుతుంది, ఇద్దరు కుటుంబాలు కలుస్తున్నాయి లేదా? ఈ మాట మాత్రం మనం గట్టిగా మాట్లాడాలి. ఈ కాన్సెప్ట్స్ మీద ముందుకెళ్ళండి అమ్మా. ఈ కాన్సెప్ట్స్ మీద అబ్బాయి చెడు అలవాట్లు ఉన్నాయా లేదా, బాధ్యతలు వ్యవహరిస్తున్నాడా లేదా, నేను కాకుండా వేరే అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా, అదే విధంగా నీ సైడ్, ఈ 2 విధాలుగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళండి. రండి, కావాలంటే నా దగ్గరికి ఇద్దరు కలిసి రండి, నేను మాట్లాడతాను మీ ఇద్దరితోని. మీ ఇద్దరు విడిపోవలసినటువంటి ఇది కాదమ్మా, ఇష్యూనే కాదు, అస్సలు కాదు. స్వాతి నేను ప్రామిస్ చేస్తాను, 4 months or 5 months లోపు మ్యారేజ్ అయిన తర్వాత నేను డెఫినెట్ గా జాబ్ తెచ్చుకుంటా, నీకన్నా ఎక్కువ జాబ్ అంటే శాలరీ పెంచుకుంటాను ఖచ్చితంగా. నీ వైపు నుంచి పాజిటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. మేడం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తనకి నాకు ఎంత టైం పట్టిందో సెటిల్ అవడానికి సేమ్ తను అంత టైం తీసుకోమని చెప్పండి. తను నాకు ఫినాన్షియల్ గా ఎంత సపోర్ట్ చేశాడో నేను తను ఫినాన్షియల్ గా ఎంత సపోర్ట్ చేస్తాను, తను సెటిల్ అవ్వమని చెప్పండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పరంగా నేను మాట్లాడిన మాటలు వాటికి నిజంగా అపాలజైజ్ చేస్తున్నాను, వాటిని విత్డ్రా చేసుకుంటున్నాను. సూపర్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మాట, నీకెంత టైం పట్టిందో తను కూడా అంతే టైం అట్లా పెట్టకూడదమ్మా. ఒకరికి ఎక్కువ కావచ్చు, ఒకరికి తక్కువ కావచ్చు. నీకు అవకాశాలు దొరికినాయి అప్పుడున్న మార్కెట్ కండిషన్, ఇప్పుడున్న మార్కెట్ సపోర్ట్ చేస్తాను మేడం. నువ్వు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయి, ఎదగటానికి తను ట్రై చేస్తాడు. ఒక ఆడపిల్ల పెళ్లి 6 నెలలు పోస్ట్పోన్, సంవత్సరం పోస్ట్పోన్ అయిందంటే కనుక ఎంగేజ్మెంట్ కి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు. అది నీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి రెండూ మంచిది కాదు. ఇమీడియట్ గా ఇప్పుడు ముహూర్తాలు అయితే చాలా మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి ఆగస్ట్ లో, కాబట్టి వీలైనంత తొందరగా ఇరువైపుల కుటుంబ సభ్యులు మళ్ళీ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక మంచి ముహూర్తం, ఒక మంచి కళ్యాణ మండపం బుక్ చేసుకుని వీలైనంత త్వరగా పెళ్లి జరిపించండి అమ్మా, ప్లీజ్. ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే మనీ మాట్లాడలేదు మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే రైట్ మా రైట్. ఓకే నాన్న, ఆల్ ద బెస్ట్. చాలా సంతోషం. అంటే ఇది ఏంటంటే ఇది ఒక హ్యాపీ ఎండింగ్ మేడం. కానీ నేను ఇందాక అబ్బాయితో చెప్దాం అనుకున్నాను, సరే వాళ్ళు ఎలాగ కలిసి జర్నీ చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు ఇది అసందర్భంగా అనిపించవచ్చు. ఒకప్పుడు ఈ స్వాతి ఇలా కాకుండా ఇంకో విధంగా ఈ రోజు మాట్లాడుంటే ఏమయ్యేది? సో అటువంటి మెసేజ్ మనం ప్రత్యేకంగా ఇటువంటి కుర్రకారికి మనం ఇవ్వాలి. సో ప్రేమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ప్రక్రియ, ఎంత గొప్ప అనుభూతో, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ ప్రేమతోనే అన్ని అంతం అవ్వవు, ఆ ప్రేమ కలిసి రాకపోతే ఇంకా జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఆలోచన నుంచి కూడా యువతి యువకులు బయటపడాలమ్మా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అన్ని కలిసి రావాలి. ఒక ప్రేమ ఒక పెళ్లి కింద మారాలి అంటే, ఆ పెళ్లి జీవితాంతం ఒక ప్రయాణం కింద పారాలంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన శైలి రావాలి, స్థితిగతులు అనేటటువంటిది కలిసి రావాలి. వీళ్ళది స్థితిగతులు, ఆ అమ్మాయి ఎదిగింది, ఈ అబ్బాయి తక్కువలో ఉన్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుని ముందుకు రావాలి. స్థితిగతులు కలిసి రావాలి, మనస్తత్వాలు కలవాలి, ఆలోచన శైలి కలవాలి, అలవాట్లు గిలవాట్లు ఉంటే కనుక అవి సాక్రిఫైస్ చేయాలి, విరమించుకోవాలి. ఇలాంటి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రేమించుకున్నప్పుడు ఉండేటటువంటి అనుభూతి, ప్రేమించుకున్నప్పుడు ఉండేటటువంటి ఆలోచన అది పెళ్లి వరకు ఆటోమేటిక్ గా దారి తీసేస్తుంది. మనం బటన్ నొక్కగానే అన్ని కలిసి వస్తాయి అనేది అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ప్రమేయం, ఆలోచన, కులగోత్రాలు ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని 1-2 సార్లు ఆలోచించుకుని ప్రేమలో దిగండి. ఒకప్పుడు ప్రేమలో దిగి ఆ ప్రేమ ఇంకో విధంగా మారితే కనుక దయచేసి ఆత్మహత్యలు ఇలాంటి అంశాలు అనేటటువంటిది పరిగణలోకి తీసుకురాకండి. ఎందుకంటే జీవితం బ్రతకటానికి, నలుగురు బ్రతికించడానికి ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప ఇది జీవితం. అది తేలిగ్గా క్షణికావేశంలో ఇలా చిటికేసే విధంగా ప్రాణాలు తీసుకునేటటువంటి ప్రయత్నం దయచేసి తీసుకోవద్దు అనేది నా విన్నపం. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జగత్. నమస్తే.